So now let's talk about Pawan Kalyan's OG and Paul Thomas Anderson's One Battle After Another. నేను కావాలని ఈ మాట అన్నాను, ఎందుకంటే స్టార్స్ కోసం సినిమాలు తీసే కల్చర్ మనదే, అండ్ ఆల్సో కథ కోసం సినిమాలు తీసే కల్చర్ హాలీవుడ్ది. కంప్లీట్ అని నేను అనట్లేదు, ఇక్కడ నేను క్రిటిసైజ్ చేయట్లేదు, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, అది తప్పని కూడా నేను అనట్లేదు. ఓకే, ముందు వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమా గురించి మాట్లాడుకుందాం. పాల్ థామస్ ఆండర్సన్ సినిమా అంటే పిచ్చున్న వాళ్ళకి నేమ్ తెలియకుండా ఉండవు. సో ఈయన తీసేది సినిమాలు ఇప్పుడుగో ఒకసారి, సో వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడాలి అంతే. ఇంకా ఫస్ట్ టైం పాల్ థామస్ ఆండర్సన్ సినిమా హాల్లో చూసే భాగ్యం దొరికింది నాకు. ఒకవేళ మీకు ఈయన సినిమాలు తెలియకపోతే అర్జెంటుగా వెళ్ళి చూడండి. సినిమా మీద పిచ్చున్న వాళ్ళు అర్జెంటుగా అసలుకి ఈయన సినిమాలు మాత్రం వదలకూడదు. చేసిన చాలా తక్కువ సినిమాలే. స్టార్ట్ ఫ్రమ్ హార్డ్ ఎయిట్ సినిమా దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. రీసెంట్గా వచ్చిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ వరకు చూడండి. నా దృష్టిలో ఈ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అనే సినిమా మోస్ట్ అప్రోచబుల్ సినిమా. అంటే నేను కమర్షియల్ సినిమా అలా అనట్లేదు, బట్ ఏంటంటే వైడర్ ఆడియన్స్కి రీచ్ అయ్యే సినిమా. ఆయన ప్రీవియస్ సినిమాలు పోల్చుకుంటే అది లిటరల్ ఒక కైండ్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఫీల్తో ఉంటే అట్లాంటి బోర్ కొట్టవు, భయంకరమైన పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. దేర్ విల్ బి బెడ్ డానీ లూయిస్ ఇక సినిమాటిక్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో. మీరు ఇప్పటివరకు ఎంతోమంది యాక్టర్స్ని చూస్తుంటారు కదా, ఒక్కసారి ఆ సినిమా వెళ్ళి చూడండి. లైక్ మీరు లిటరల్లీ ఇంకా మైండ్ బ్లో అయిపోతారు అంతే. లైఫ్లో ఎలాంటి యాక్టింగ్ చూడలేదు కదా ఇప్పటివరకు అన్న ఫీల్ తీసుకొచ్చే యాక్టింగ్ అదే. సో అది మిస్ అవ్వద్దు. అండ్ ఆల్సో కొంతమంది పాల్ థామస్ ఆండర్సన్ ఫ్యాన్స్ ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు, ఎందుకంటే పాల్ థామస్ ఆండర్సన్ అనగానే వాళ్ళకి గుర్తొచ్చేది ఒక మ్యాగ్నోలియా గుర్తొస్తుంది, దేర్ విల్ బి బెడ్ గుర్తొస్తుంది, ఆ టైప్లో ఉంటారు. బట్ ఇంత అప్రోచబుల్ సినిమా ఇంత తీస్తాడా, అంత మిలియన్స్ ఆఫ్ బడ్జెట్ ఇచ్చినప్పుడు ఇలాంటి అప్రోచబుల్ సినిమాని తీయాలి. బట్ స్టిల్ ఆయన సిగ్నేచర్ కనపడుతుంది మీకు. అన్ని పాల్ థామస్ ఆండర్సన్ సినిమాలలాగా స్టోరీ చాలా చిన్నదే, జస్ట్ ఒక ఫిక్షనల్ వరల్డ్. ఎలాంటి ఫిక్షనల్ వరల్డ్ అంటే ఒక అమెరికాలో ఒక ఎక్స్ట్రీమిజం, లైక్ ఇమిగ్రేషన్స్ ఉండకూడదు, బ్లాక్ పీపుల్ ఉండకూడదు, ఓన్లీ ప్యూర్ అమెరికన్ బ్లడ్ మాత్రం అమెరికాలో ఉండాలి అనుకునే ఒక డిక్టేటేరియల్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇది ఒక ఫిక్షనల్ వరల్డే, బట్ అలాంటి ఒక వరల్డ్లో ఒక కూతురు కోసం ఒక తండ్రి చేసే జర్నీ అనొచ్చు, పోరాటం అనొచ్చు. ఒక పాల్ థామస్ ఆండర్సన్ ఫ్యాన్గా అండ్ లియోనార్డో డికాప్రియో ఫ్యాన్గా నువ్వు సినిమాకి వెళ్ళి ఇద్దరి కోసం, బట్ సర్ప్రైజింగ్లీ షాన్ పెన్ తగులుతాడు నీకు. అసలు ఏం క్యారెక్టరు, ఏం యాక్టింగు, అసలు లిటరల్లీ హిల్లేరియస్ సీన్, అంతే హిల్లేరియస్ సీన్స్ ఉంటాయి ఆయనతో. ఇన్ ఎ సర్చ్ ఆఫ్ గోల్డ్ యూ ఫౌండ్ ఎ డైమండ్ అంటారు కదా, అలా షాన్ పెన్ ఈ సినిమాకి డైమండ్. ఎందుకన్నానో సినిమా చూసాక మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఖచ్చితంగా సపోర్టింగ్ యాక్టర్గా ఈ ఇయర్ ఆస్కార్ నామినేట్ అయ్యే అవకాశం ఉంది. నామినేట్ కదా, విన్ కూడా అవ్వచ్చు. అంటే నాకు లిటరల్లీ కొంచెంసేపు చూసినప్పుడు ఏంటి ఈయన ఎలా నడుస్తున్నాడు, కొంపదీసి షాన్ పెన్ కూడా అంటే ఆయనకి ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా ఇలా నడవటానికి అనిపించేసింది. ఎందుకంటే అసలు రోల్ కోసం మనం హీరోని ఒక వల్నరబుల్ సిచ్యువేషన్లో చూస్తాం, అండ్ హీరో కూతుర్ని వల్నరబుల్ సిచ్యువేషన్లో చూస్తాం. వీళ్ళిద్దరికన్నా కూడా మోస్ట్ వల్నరబుల్ క్యారెక్టర్ ఎవరంటే షాన్ పెన్ క్యారెక్టర్. ఆఫ్ కోర్స్ ఒక భయంకరమైన విలనే, బట్ సినిమా ఒకసారి క్లైమాక్స్కి రీచ్ అయిన తర్వాత అతని క్యారెక్టర్ చూసి ఓహో ఓకే అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక విధంగా మోస్ట్ హ్యాపీయెస్ట్ ఎండింగ్ కూడా. అండ్ ఆల్సో అమెరికన్ కల్చర్, అమెరికన్ డ్రీమ్ అండ్ అమెరికన్ సొసైటీ మీద పాల్ థామస్ ఆండర్సన్ చూపించిన మిడిల్ ఫింగర్ ఏమో ఆ క్లైమాక్స్. లైక్ ఆ ఎక్స్ట్రీమిజం పీక్స్కి వెళ్తే నువ్వు ఎంత తోడు అయినా కానీ యు ఆర్ జస్ట్ ఎ పప్పెట్ అన్న ఒక ఫీలింగ్ తీసుకొచ్చే క్లైమాక్స్ సీన్ అది. అండ్ ఈ సినిమాలో రైటింగ్ బ్రిలియంట్లీ హిలేరియస్, బ్రిలియంట్లీ ఫన్నీ. హిలేరియస్ ఓకే, ఫన్నీ ఒకటే ఓకే, బట్ బ్రిలియంట్లీ ఏంటంటే అంటే ఆ సిచ్యువేషన్లో ఒక బ్లాక్ హ్యూమర్ క్రియేట్ అయిపోతుంది. లైక్ నీకు సీన్ ఒక 20 minutes ఆఫ్ సీక్వెన్స్ ఉంటుంది. ఫస్ట్ మినిట్, సెకండ్ మినిట్ కూడా హిలేరియస్ సీన్స్ వస్తాయి, బట్ నీకు నవ్వాలా వద్దా అనే ఒక హెసిటేట్ చేస్తూ ఉంటావు. సీన్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పడిపడిన అవుతావు. ఆ 20 minutes సీక్వెన్స్ వన్ షాట్ కాదు, బట్ ఇట్ ఫీల్స్ లైక్ ఎ వన్ షాట్ సీన్. పిచ్చికపోదు సినిమా మొత్తానికి హైలైట్ ఆ 20 minutes సీనే. లుక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇస్ ఫెంటాస్టిక్ అంతే. ఎంత వీలైతే అంత బిగ్ స్క్రీన్లో చూడే సినిమా, ఎందుకంటే ఈ సినిమా మాత్రం థియేటర్లోనే చూడాలి. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇయర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా, ఖచ్చితంగా ఇయర్లో వన్ ఆఫ్ ది బెస్ట్, బట్ నాట్ పాల్ థామస్ ఆండర్సన్స్ బెస్ట్ వర్క్, బట్ స్టిల్ ఆయన బాడీ ఆఫ్ వర్క్లో స్టాండ్అవుట్ అయ్యే సినిమానే. ఓకే, సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ఓజీ. పవన్ కళ్యాణ్ గారు ఓజీ, సుజిత్ డైరెక్షన్, బట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మెయిన్ అట్రాక్షన్. అండ్ ఆల్సో ఓకే, ఈ సినిమా గురించి మాట్లాడటానికి ఏమీ లేదు, ఎందుకంటే నేను షార్ట్స్లో చాలా మాట్లాడేసాను. చూడండి, టు బి హానెస్ట్ నేను
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమా గురించి మాట్లాడటానికి ఈ వీడియో చేస్తున్నాను. బట్ స్టిల్ సారీ ఫర్ డిసప్పాయింటింగ్. షార్ట్స్ చూడండి. ఓజీ సినిమా నాకు గుడ్ మూవీయే, నచ్చింది. బట్ స్టిల్ సుజిత్ ఒక ఇన్ఎక్స్పీరియన్స్ కనపడిపోతుంది స్టోరీ టెల్లింగ్లో, చూపించే విధానంలో కాదు, స్టోరీ టెల్లింగ్లో. పోలీస్ స్టేషన్ అండ్ ఆ జెండా సీన్, ఇలాంటి సీన్లు ఒక 3 పడి ఉంటే సినిమా ఇక సలార్ లెవెల్ అందుకునేది. బట్ ఆ లెవెల్లో లేదు, స్టోరీ టెల్లింగ్ లేదు సినిమాలో. ఈవెన్ సుజితే చెప్పాడు, నేను ఇంకా ఎక్కువ సినిమాలు తీసుంటే మేబీ నాకు ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చేది, ఇంకా బాగా తీసి ఉండేవాడినేమో అని. సో లెట్స్ హోప్ సుజిత్ ఇంకా ఇంప్రూవ్ అయ్యి చాలా మంచి సినిమాలు చేస్తానని కోరుకుందాం. ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేశాను. లిమిటెడ్ రిసోర్సెస్తో సినిమాల గురించి పిచ్చిగా మాట్లాడాలని ఉంది. మాట్లాడుకుందాం, చాలా చెప్తాను. బట్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా అంటే మాకు అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు అనే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మనం చాలా మాట్లాడుకుందాం సినిమాల గురించి.